ఈ ఫైల్ తీసుకెళ్లి కామరాజ్ టేబుల్ మీద పెట్టు. ఎస్ సార్. నువ్వు వెళ్ళరా, ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి మాట్లాడుకోవాలి. ఓ గంట పర్మిషన్ ఇస్తే నేను ఇంటికి వెళ్ళి వచ్చేస్తాను సార్. ఎందుకో? ఎందుకంటే ఏం చెప్తానండి, ఆ ముసలాడి సపోర్ట్ చూసుకుని తెల్లవారులు నా ఒళ్ళు హోనం చేసి పారేసిందండి ఆ లలిత. శీలం పోయిన బాధలో చిన్న విషయం మర్చిపోయానండి. ఏం మర్చిపోయావు? మరి మీరు బ్యాడ్ గా ఫీల్ అవ్వాలంటే చెప్తానండి. అబ్బా ఫీల్ కాలేవా, చెప్పు ఏం మర్చిపోయావు? ప్యాంటేజ్ కూడా మర్చిపోయానండి. కూర్చో. అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు? మతి మరుపులో ఈ వేళ కొంచెం గడ్డి తిని వచ్చేసాను శ్రీనర్భయ్. సార్. రేసి, హలో, హౌ ఆర్ యూ? ఆయన గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా సార్? ఇన్ఫర్మేషనా? ఇన్ఫర్మేషను ఈ షర్టు టై అతనివో కావో చెప్పండి అమ్మా. ఆయనవే, ఇంట్లో ఉన్నప్పుడు వేసేదాన్ని. అంటే ఆయన పోయినట్టేగా? ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ రాలేదమ్మా. సరే, ఓ 20 days వెయిట్ చేసి చూస్తాను. ఆయన అప్పటికి రాకపోతే ఆ ప్రభు ఆశీస్సులతో మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటాను. మీరంతా తప్పకుండా రావాలి సుమా. అలాగే. ఏమమ్మా, సాల్మన్ రాజు గారు పోయాడా? ఆ విషయం నాకు తెలియదే. ఈ ఆల్బమ్ లో ఉన్న అందగాళ్ళలో ఎవరినో ఒకరిని చూసి సెలెక్ట్ చేసుకో, వెంటనే ముహూర్తం పెట్టింగ్ చేస్తాను, ఓ పని అయిపోతుంది. ఈ ఫోటో చూడమ్మా, ఎంత బాగున్నాను. చాలా అందంగా ఉన్నారు కదమ్మా. Idiot. గ్రేసీ, హలో గ్రేసీ. రాత్రి లలిత నిన్నేం చేసిందో చెప్పమంటావా? అయ్యో బాబోయ్, వద్దు. ఎవరది? గుడ్ మార్నింగ్ సార్, నా పేరు ఎస్ఐ అసిరయ్య, అవుదార అసిరయ్య. దంగేరు నుంచి ఈ ఊరి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. కొత్తగా ఏదైనా ఊరి పులిమేరల్లో అడుగెట్టి ఎట్టగానే ఏ పోలేరమ్మకో పోతురాజుకో దండం పెట్టుకోకపోతే ఎంత కీడు జరుగుద్దో, అలాగే తమలాంటి పెద్దోళ్ళకు దండం పెట్టుకోకపోతే అంత కీడు జరుగుద్దని వచ్చాను. వట్కైనాడు సార్. చాలా సంతోషమయ్యా, నీలాంటి ఇన్స్పెక్టర్ నా చేతిలో ఉంటే. ఎంత పొగరు వాడికి. ఎవరినమ్మా అటు తిట్టుకుంటూ వస్తున్నావు? వాడి ఆ గోపిగాడు. నమస్కారం మేడం గారు. చూడగానే సుర్రు సుర్రు అనిపిస్తున్నారంటే మీరే రాధగారు అయి ఉండాలని నాకు అండర్స్టాండింగ్ అయిపోయినది. ఎస్ఐ అసిరయ్య, మీ ఫాదర్ సేఫ్టీయే నా ఊపిరి. మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పండి, నేను చేసేస్తానా. నేను కోపంతో వాడి హార్మోని పగలగొట్టానని వాడు నా కారద్దాలని పగలగొట్టి నీ దిక్కున చోట చెప్పుకోమన్నాడు. Yes, sir. ఆని తిడితే నువ్వేస్తారు అంటావేంటి? మా ఎస్పీ దొరగారు కూడా నన్ను ముద్దుగా అలాగే పిలిచేవారు, అందుకే పొరపాటైపోయింది. ఆ గోపిగాడు ఎంత గుండెలు తీసిన బంటు కాకపోతే నా కూతురును అవమానించి దాని కారుని బద్దలు కొడతాడా? అన్ని దెబ్బకి దెబ్బ. నేను తిత్తగా ఐఆమ్ ఇయర్. వై పియర్? ఏం చేస్తారట? గుట్ట సప్పుడు కాకుండా గుండా యాక్ట్ కింద వాడు అరెస్ట్ చేసేయగలను. ఇంట్రాగేషన్ పేరుతో వాడి మొక్కలు చెప్పులు తీసి మీకు ప్రెసెంటేషన్ ఇచ్చేయగలను. దట్స్ ఆల్, అంతే. అదేదో వెంటనే చేసేయి. నో, నన్ను అవమానించిన అహంభావిని పోలీసుల సహాయంతో అరెస్ట్ చేస్తే అది నా ప్రెస్టేజ్ కే భంగం. అయితే 4 రౌడీల్ని బెత్తాయించి ఆడి కాళ్ళు చేతులు తీయించేస్తా. దానికి రౌడీలు ఎందుకు? 6 అడుగుల ఆజానుభావుణ్ణి ఈ తెలుగుదేశానికి అంతగాని నేనుండగా నాకు బత్తాయించండి. వాణ్ణి పోలీసుల సహాయంతో దెబ్బతీయడం నాకు ఇష్టం లేదని చెప్పారుగా. నేను పోలీసు గుడ్డలేసుకుంటే పోలీసోణ్ణి, గుడ్డలిప్పేసినానంటే పూకిరోణ్ణి, ఒక్క లుక్కేసానంటే లుక్. అలాగే. అమ్మయ్యా, వచ్చావా? రా. లాభం లేదండి. మీ అక్కయ్య గారు. మా అక్కయ్య గారు ఏం చెప్పమంటారండి? జ్యోతిలక్ష్మి తాగి వదిలేసిన మధ్య క్లాస్ లో అయిపోయిందండి నా బతుకు. జ్యోతిలక్ష్మి మధ్య తాగితే జయమాలి దాహం తీరుతుందా? తీరదనుకోండి, కాకపోతే నా పరిస్థితి ఈ వేళకు వదిలేయండి. రేపు ఫస్ట్ షిఫ్ట్ లో మీ దగ్గరికి. ఈ రోజు గంజి గతలేదు కానీ రేపటికి పరవానం అన్నట్ట. అలా ఉంది. నిన్ను నమ్ముకున్నందుకు నన్ను నేను పువ్వు పెట్టి కొట్టుకోవాలి. భగవంతుడా. రాజు, 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 నేను. అంత భ్రమ. ఇదే నిజమైతే ఎంత బాగుండు. సారీ, ప్లీజ్ రాజు. కొంపదీసి ఇది నిజమా? ఇట్రా ఇట్రా ఇట్రా. అక్కడ బాల్కనీలో నీకు ఎవరైనా కనపడుతున్నారా? నాకు ఎవరు కనిపించట్లేదండి. లేదు కదా, అదే అనుకున్నాలే. పని చూసుకో. ఏంటో ఒక్కోసారి కళ కూడా నిజం అనిపిస్తుంటుంది.
నిజం తెలిసింది, క్షమించు. ప్రేమతో నీ స్వప్న. ఇది కల కాదు, నిజమే. ఎస్. ఓకే. ఏం సార్, ప్రతిరోజు మమ్మల్ని అందరినీ ఆడిపోస్తున్నవారు ఈ రోజు మీ ఫైల్ అన్నట్టుంది. ఇంతమందిని ఇబ్బంది పెట్టే కంటే నేనే నా టేబుల్ మార్చుకుంటే సరిపోతుందేమో డియో గారు. నా సీటు పోతుంది, స్వీటు లాంటి నా సీటు పోతుంది. ఇది అన్యాయం, అక్రమం, దుర్మార్గం. ఒకసారి ఎక్కిన తర్వాత తినడం మా వంశంలోనే లేదు. బాధపడకండి సార్, భర్తలే పోతుంటే భార్యలు రెండో పెళ్లి చేసుకునే రోజులివి. వెదవ సీటు పోతినే. విధవరాలకు భర్త పోతే ఎంతో, వెధవ బుద్ధులు ఉన్నవాడికి ఆ సీటు పోయినా అంతేనమ్మా. ఉదయాందోళన డోలన డోలాయమా నీతం బ్రవీత ప్రవీత. మరోసారి తచ్చు తెలుగులో మాట్లాడవంటే నిన్ను. ఏంటే తెలుగు ఇంగ్లీషో మనకి ఎందుకు చెప్పండి, వెంటనే ఈ పైల మీద సంతకం ఇలా పెట్టండి. ఇవ్వండి, గీకేస్తాను. నువ్వు సంతకం చేసినా చెల్లదయ్యా. ఈ రోజు ఆ భార్గవ్ గారు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తున్నాడు, వాడు సంతకం చేస్తేనే చెల్లుతుంది. ఇవ్వరా అర్జెంటా ఆర్డినరీ అంటే నీకంత ఆర్డినరీ మేళ కనపడుతున్నానా నేను? ఆర్డినరీ అనేది నా డిక్షనరీలోనే లేదురా, మొత్తం అర్జెంటే. జస్ట్ 1 మినిట్, ఇప్పుడు వస్తాను. అర్జెంట్ అయితే డబుల్ చార్జ్ అవుతుందా? ఏంటి డబల్ ఛార్జీ? ట్రిపుల్ ఛార్జీ తీసుకోరా, నాకేం నష్టం లేదు. బట్టలకు మాత్రం చిన్న చెరుగు పడకూడదు. అసలు ఇదిగో, ఇది ఎంటీవీ టీ షర్టు, ఇది జీటీవీ టీ షర్టు, ఇది ESPN ప్యాంట్. టికెట్ ఎంట్రా. నాతోటే పోటీకి దిగవా? నీకు నాకు పోటీ అంటే కాకులు తెచ్చిన సబ్బుతో పట్ల దుక్కునే ఫేస్ నీది, కలర్ టీవీలో కలర్ఫుల్ గా కనిపించే ఫేస్ నాది. ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నీవి ఒక బట్టలే, ఇది జీన్స్ డ్రెస్ అమ్మా. అందుకే ఎంతో యానిమల్ స్మెల్. ఎన్నాళ్ళైంది ఉతికి? జస్ట్ 3 months. ఈ డ్రెస్ ఇలాగే మెయింటైన్ చేస్తారు నీ తల్లే. మెయింటైన్ చేయడం అలా కాదమ్మా, ఇదిగో ఇలాగా. అంత ఓవర్ యాక్షన్ చేయక్కర్లేదు, మురికి లేని బట్టలు కూడా వేసేస్తారేంటి? ఆడు ఉతికేదే మురికి నీళ్ళల్లో, అందుకే అంత టచ్ ఇచ్చావా? ఫైనల్ టచ్ నేను ఎలాగేస్తానో చూసుకో. నేను ఇవ్వగలను. అయ్యి బాబోయ్, ఏంటి లేకుండా టచ్లు చేస్తున్నారు. ఇదిగో, నా బట్టలు ఎలా ఉతికినా పర్లేదు, ఈ చీరలు జాకెట్లు మాత్రం జాగ్రత్తగా ఉతికిస్త్రిచ్చే. ఇవి మా ఆవిడవి, వేసుకుంటే సెమరాల్లా మెరిచిపోవాలి. యాండా మీ ఆవిడంటే అంత ప్రేమ? ప్రేమ కాదురా బాబు, భయం. ఏంట్రా, నాతో పొట్టికి తట్టుకోలేక సిటీ వదిలి పారిపోతున్నావా? పారిపోయే లక్షణం మా పలనాటి రాజుల చరిత్రలోనే లేదు. ఏంటిది, ఐరన్ చేసిన బట్టలు కూడా వేసేస్తాను? నువ్వు ఉతికిన బట్టలు వేస్తే నేను ఐరన్ బట్టలు వేస్తే తప్ప? అమ్మరిదని ముంచడానికి వచ్చావురా నువ్వు. మా బావ బ్రతుకు బస్ స్టాండ్ చేయడానికి రాలేదు నువ్వు. నాతో పోటీకి దిగి నిలబడినోడు అస్సలు లేడురా. ఏంట్రా బాడీ చూపించి భయపెడతావు అనుకుంటున్నావు నన్ను? ఇదిగో ఇదిగో ఇదిగో, ఏమయ్యా, ఇది ఒతక్కపోయినా పర్లేదు, ఫుల్ ఛార్జ్ తీసుకో. ఏంటి ఎతవకొచ్చి సిటీ కల్చర్, లోపలికి వచ్చి విలేజ్ కల్చర్. వెరీ గుడ్, జాగ్రత్తగా దాచుకో, చివరికి ఇద్దే నీకు మిగిలేదు. నీకు అది కూడా మిగిలి పో.